ఈరోజు కంటక వాక్యం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, యేసయ్య రెండవ రాకడను గురించి యోహాను భక్తుడు తనకు కలిగిన దర్శనము ద్వారా ఈ విధముగా రాసి ఉన్నాడు. ఈ విషయం గురించి దానియేలు భక్తుడు కూడా తనకు కలిగిన దర్శనంలో వివరించాడు. అలాగే యేసుక్రీస్తు తన రెండవ రాకడను అనేకసార్లు ప్రస్తావించాడు. ఎట్లనగా, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయునుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అని. ప్రియులారా, యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి ఇంత చక్కగా వివరించియున్నను ఇప్పటికీ కూడా అనేకులు అబద్ధపు క్రీస్తుల వైపు పరిగెత్తడం మనం చూడగలం. ఆయన రెండవ రాకడ ఎంతో ప్రభావముగా, ఎంతో ఆర్భాటమైనదై ఉండగా మనుషులు అబద్ధపు ప్రవక్తల మాటలకు లొంగిపోవడం ఎంతో విచారకరం. అందుకే మనం మోసపోకుండా ఉండుటకు దేవుని వాక్య జ్ఞానం మనం కలిగి ఉండాలి. చరిత్రలో మొదటి శతాబ్దం నుండే ఈ అబద్ధపు క్రీస్తులు బయలుదేరి ఉన్నారు. మనుషులు వారు చెప్పిన మాటలను నమ్మి వారి మాయాతంత్రములకు ఆశ్చర్యపడి మోసపోయారు. ఉదాహరణకు, జిమ్ జోన్స్ 1970లో తనను తాను క్రీస్తుగా ప్రకటించుకొని తన అనుచరులలో 900 మందికి పైగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు. ఇలా దేవుని వాక్య జ్ఞానం లేక అనేకులు మనుషుల మాయలో పడిపోతున్నారు. అందుకే దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుతూ ఎటువంటి మోసంలో పడిపోకుండా దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపడు వారమై ఉందాం. ఈ వాక్యము క్రీస్తు రెండవ రాకడ ఎంతో ప్రభావంతో కూడినదని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మేఘారూఢుడుగా వచ్చు క్రీస్తును ఎదుర్కొనే వారమై జీవిద్దాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.